మనం మొదట తినే 2 ముద్దలు ఈ పొడితో తింటే కనుక ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అన్ని 2 టీ స్పూన్ల చొప్పున శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, 10-15 ఎండుమిర్చి వేసి పప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. చివర్లో 2-3 రెబ్బల చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మునగాకు, కరివేపాకుని నేను ఆల్రెడీ క్లీన్ చేసుకొని సన్ డ్రై చేసి పెట్టుకున్నా. వీటిని విడివిడిగా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్స్ బౌల్లోకి ఫ్రై చేసుకున్న పప్పులు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే మునగాకు, కరివేపాకు వేసి కూడా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, మునగాకు పొడి రెడీ అయింది.